హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫుల్ వీడియోలో అయితే ఒక ట్రెడిషనల్ లుక్ సింపుల్ అండ్ పార్టీ వేర్ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ని అయితే మేక్ చేసి చూపించబోతున్నాను. లాస్ట్ అవుట్పుట్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు వాచ్ చేసేయండి గైస్. సింపుల్గా ఉండాలి, అస్సలు హెవీగా ఉండకూడదు అనుకునే వాళ్ళకైతే ఈ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎవర్ గ్రీన్, గోల్డ్ అండ్ రెడ్ కలర్లో అయితే మేక్ చేస్తున్నాను. మాటల్లో నేనైతే 2 కట్ రౌండ్ బ్యాంగిల్స్ కి అయితే థ్రెడ్ ర్యాప్ అనేది ఫినిష్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను 2 కట్ రౌండ్ బ్యాంగిల్ కి అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ ని ర్యాప్ చేసుకున్నాను కదా. ఇప్పుడు 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ కి అయితే రెడ్ కలర్ ని ర్యాప్ చేసుకుంటున్నాను. మన థ్రెడ్ ర్యాపింగ్ కి నీట్ ఫినిషింగ్ ఉండాలంటే ఫ్యాబ్రిక్ గ్లూ ని యూస్ చేయాలి. ఫస్ట్ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ ని 2 బ్యాంగిల్స్ కి ర్యాప్ చేశాను. ఇప్పుడు రెడ్ కలర్ థ్రెడ్ ని 3 బ్యాంగిల్స్ కి అయితే ర్యాప్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం అయితే నేను ఫస్ట్ 8K ఐ షేప్ వైట్ కలర్, నెక్స్ట్ డైమండ్ షేప్ రెడ్ కలర్ అండ్ 3mm రౌండ్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ కుందన్స్ ఉంటే చాలండి, మనకి ఎగ్జాక్ట్ డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను 8K ఐ షేప్ ని మిడిల్ కి అయితే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ కుందన్ ఫ్రేమ్ చుట్టూ గ్లూ అనేది ప్రాపర్ గా అప్లై చేసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ డిజైన్ ని మేక్ చేయడానికి అయితే నేను ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్ కుందన్స్ అయితే 1 by 1 స్టిక్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా వీడియో రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. మీరు గనక బిగినర్స్ అయితే లేకుంటే కొత్తగా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నా వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో దట్ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేసేయండి. నెక్స్ట్ నేను డైమండ్ షేప్ కుందన్స్ తో అయితే లీవ్స్ ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తున్నాను. మీరు గనక నా వీడియోని అబ్జర్వ్ చేసినట్టయితే మీకు వర్క్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. వన్ సైడ్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ లో స్టిక్ చేసుకోవాలి. నేను ఈ డిజైన్ కి ఫ్యాబ్రిక్ గ్లూ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఎప్పుడైతే మనం సింపుల్ గా డిజైన్ ని క్రియేట్ చేస్తున్నామో అప్పుడు మనం ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. హెవీ డిజైన్స్ కి అయితే మనం తప్పకుండా B7000 గ్లూ యూస్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను 1 బ్యాంగిల్ ని మేక్ చేసేసుకున్నాను. సెకండ్ బ్యాంగిల్ ని సింపుల్ వేలో మేక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను మిడిల్ డిజైన్ అనేది 4 సైజ్ స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ ప్యాటర్న్ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయితే మనం స్టిక్ చేసుకోవచ్చు. నాకు ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే హాఫ్ సారీ ఆర్ లంగా ఓనీస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనిపించింది. మీకు కూడా లాస్ట్ అవుట్పుట్ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్ లో షేర్ చేసేయండి. చాలా ఈజీ టిప్స్ తో అయితే 2 కట్ బ్యాంగిల్స్ ని మేక్ చేసేసాను. నెక్స్ట్ నేను 4 కట్ బ్యాంగిల్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్ లో మెయిన్ పాయింట్ అయితే ఇదండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేసేయండి. ఫస్ట్ నేను 4 లైన్స్ సిల్క్ థ్రెడ్ ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ గోల్డ్ బీడ్స్ అయితే థ్రెడ్ లోకి 1 by 1 ఎక్కించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ర్యాప్ చేసుకున్న 4 కట్ బ్యాంగిల్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ B7000 గ్లూతో ఈ బీడ్స్ మధ్య మనం ఎంత గ్యాప్ అయితే రావాలనుకుంటున్నామో అక్కడ అయితే గ్లూని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గోల్డ్ బీడ్స్ ని ఆ గ్లూ పైన స్టిక్ అయ్యేలా థ్రెడ్ తో ర్యాప్ చేసుకోవాలి. ఈ గోల్డ్ బీడ్స్ అనేవి మనం ఓన్లీ థ్రెడ్ తో అయితే ర్యాప్ చేసుకోవచ్చు. బట్ ఈ గోల్డ్ బీడ్స్ అనేవి థ్రెడ్ తో ర్యాప్ చేయడం వల్ల స్టిఫ్ గా అండ్ పర్ఫెక్ట్ గా ఉండవు అని నాకు అనిపించింది. సో దట్ నేనైతే B7000 గ్లూతో స్టిక్ చేసుకుంటూ కేర్ఫుల్గా ఈ బీడ్స్ని అయితే థ్రెడ్తో ర్యాప్ చేసుకుంటున్నాను. మీకు ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు, ఓన్లీ గ్లూతో అయితే బీడ్స్ని స్టిక్ చేసుకోవచ్చు కదా సిస్టర్ అని అంటారు. బట్ మనం థ్రెడ్తో ర్యాప్ చేసుకోవడం వల్ల చాలా మంచి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. సెకండ్ 4 కట్ బ్యాంగిల్ మేకింగ్ కూడా మీకు చాలా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్, థర్డ్ అండ్ లాస్ట్ బ్యాంగిల్ కూడా మేక్ చేసి చూపించబోతున్నాను. సెకండ్ బ్యాంగిల్ అయితే మనం గోల్డ్ బీడ్స్తో మేక్ చేసుకున్నాం కదా, సేమ్ ప్యాటర్న్ లో ఇంకొక బ్యాంగిల్ కూడా మేక్ చేసుకోవాలి. ఈ థర్డ్ 1 బ్యాంగిల్ మేకింగ్ అయితే నేను ఓన్లీ వైట్ కలర్ స్టోన్ చైన్ తో అయితే మేక్ చేసి ఫినిష్ చేయబోతున్నాను. ఈ స్టోన్ చైన్ ఫిక్సింగ్ అయితే నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. గ్లూ అనేది నేను ప్రాపర్ గా అప్లై చేసుకుని స్టోన్ చైన్ అనేది మిడిల్ లోకి స్టిక్ చేసుకుంటున్నాను. మిగిలిన స్టోన్ చైన్ ని కట్ చేసుకుంటే ట్రెడిషనల్ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ చాలా ఈజీ అండ్ సింపుల్ గా రెడీ అయిపోయినట్టే. ఈ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ ని 1 డే డ్రై అవ్వనివ్వండి.
ఇవ్వాలండి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో గైస్, ట్రెండ్ ఇంకా ట్రెడిషనల్ మిక్స్తో వచ్చిన ఈ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతున్నాయో చూసారు కదా. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిఎం చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గోల్డ్ ఇంకా రెడ్ కలర్ మిక్స్తో వచ్చిన ఈ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారు కదా. ఫంక్షన్ ఆర్ ఈవెంట్స్ ఆర్ పార్టీస్కి సారీ లేదా లంగా ఓని మీదకి ఈ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. నా వీడియో అండ్ నా ప్యాటర్న్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.